ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తమ్ముని పేరు మహేష్, సిస్టర్ పర్మిళ గారి కుమారుడు. ఏంటనంటే సాక్ష్యం ఏంటంటే, చిన్న సాక్ష్యం, మంచి సాక్ష్యం, ఫన్నీ సాక్ష్యం ఏంటంటే, గమనించండి. అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు. వాళ్ళ మదర్ నాకు ఎప్పుడు చెప్పడం ఏంటి అని అంటే, మా వాడు చదవడు, మా వాడు స్కూల్కి సరిగా పోడు, ఆ తర్వాత ఎక్కువగా జ్ఞానం లేదు, ఇటువంటివన్నీ చెప్తుంటే నా దగ్గరికి వచ్చినప్పుడు లేదు దేవుడు సహాయం చేస్తాడు సిస్టర్, దేవుడు కృప చూపుతాడు అని అంటే 10th క్లాసు మార్క్స్ వచ్చి 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చి 1 month అయ్యింది. ఫోన్ చేసింది సిస్టర్ ఫోన్ చేసినప్పుడు మాట్లాడినాను, బ్రదర్ దేవుని నామానికి మహిమ కలుగును గాక, మా వాడు ఫెయిల్ అయ్యాడు. ఏంటి సమస్య అనంటే, మావాడు 5 సబ్జెక్టులు పాస్ అయినాడు, అన్ని సబ్జెక్టులు పాస్ అవుతాడని నేను అస్సలు అనుకోలేదు, ఒక సబ్జెక్టు మాత్రమే ఫెయిల్ అయ్యాడు. హల్లెలూయా. ఎందుకంటే సిచ్యువేషన్ ఆ పిల్లాన్ని చూసి తల్లిగారు ఆ విధంగా డిసైడ్ అయ్యారు. బట్ సమస్య ఏంటంటే, ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకి పరిస్థితి ఏంటంటే, మ్యాథ్స్ ఫిజిక్స్ కన్నా చాలా కష్టమైన సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఏంటి? తెలుగు. ఏంటది? ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లలకి వాస్తవం అండి, తెలుగులో కొన్ని రాయడం కూడా సరిగా రాదు. పిల్లాడు తప్పిండేది కూడా తెలుగే. తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు నేను చదువుతాను పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నాడు, చదువుకున్నాడు, దేవుని కృప ఎగ్జామ్స్ రాశాడు. ఆ తర్వాత ఆ సబ్జెక్టు కూడా క్లియర్ అయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుకుందామండి. హల్లెలూయా. దేవుని కృప, దేవుని దయ ఏంటి అని అంటే, దేవుడు సహాయం చేస్తున్నాడు, అనేకుల జీవితంలో కృప చూపుతున్నాడు. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేయండి. ఇంటర్మీడియట్లోకి జాయిన్ అవుతున్నాడు, ఇంకా చక్కగా చదువుకోవాలి.